హలో అండి, అందరికీ బాగున్నారా? వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మొన్నటి మినీ వ్లాగ్ అండి. నేను మొన్న అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు సడన్గా అయితే కరెంట్ పోయింది. ఇంట్లో పడుకొని ఉంటే ఇంకా కరెంట్ పోయిందని చెప్పేసి చెట్టు కిందకైతే వచ్చాను అనమాట. ఎప్పుడైనా కరెంట్ పోతే నేను మా ఇంటి దగ్గర అట్లనే చేస్తాను. వచ్చి ట్రాక్టర్లో చక్కగా కూర్చుంటాను అనమాట. ట్రాక్టర్లో కూర్చొని అదంతా చూస్తా ఎంజాయ్ చేస్తాను అనమాట. ట్రాక్టర్ మీద ట్రాక్టర్ అయితే రీసెంట్గా తీసుకున్నామండి. ఒక 2 months అవుతుంది ఇది తీసుకొని. కొత్త న్యూ వర్షన్ అంట అండి. ఇది మా హస్బెండ్ సెలెక్షన్ అనమాట. పాతది ఉండేది అంతకుముందు, పాతది అయితే ఇచ్చేసాము. పాతది ఇచ్చేసి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మనీ అనమాట. న్యూ వర్షన్ అనమాట ఇది తీసుకున్నారు. మా హస్బెండ్ సెలెక్షన్. మా హస్బెండ్కి అయితే అసలు వెహికల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అంత పిచ్చిగా ఉంటాడనమాట. చిన్న పిల్లల్లా కేరింగ్గా చూసుకుంటాడనమాట వెహికల్స్ అని. ఏదర్ బైక్ అయినా కానివ్వండి, ట్రాక్టర్స్ అయినా కానీ ఏదైనా కూడా అనమాట. సో మా హస్బెండ్ అయితే ఇంకా తీసుకెళ్ళి ఇదైతే సెలెక్ట్ చేశాడు. మా హస్బెండ్ సెలెక్షను. మా హస్బెండ్ అంటే మా మామయ్యకి చాలా ఇష్టం అనమాట. మా హస్బెండ్ ఏది చెప్పినా కూడా వింటాడనమాట. ఏది ఈ మోడల్ తీసుకుందామంటే ఇంకంతే అనమాట, వినేస్తాడనమాట మా హస్బెండ్ మాట అయితే. ఇదిగోండి ఓవరాల్గా అయితే ఇదనమాట. ట్రాక్టర్ వచ్చేసి మహీంద్రా అంటండి, మహీంద్రా ట్రాక్టరు. ఇది వచ్చేసి ట్రాక్టర్ తీసుకున్నాము. ఒక 2 months అయ్యింది తీసుకొని కూడా. ఇదిగోండి చూడండి ఓవరాల్గా. తర్వాత వచ్చేసి ట్రాలీ అండి. ట్రాక్టర్ తీసుకున్న తర్వాత ఒక 1 monthకి ట్రాలీ అయితే సపరేట్గా తీసుకున్నామండి. ఫస్ట్ అయితే మనీ అడ్జస్ట్ అవ్వలేదు. సో ఇంకా అందుకని మామయ్య గారు అయితే వేరేది వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్లో అయితే తీసుకున్నారనమాట. ఇది 1 lakh అని చెప్తున్నారు. 1 lakh తీసుకున్నారని చెప్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి గోధుమలు కట్ చేసే మిషన్ అండి. దీనిలో గోధుమలు కట్ చేస్తారు, చిక్కుడు కట్ చేస్తారు, ఇంకా ఆవాలు ఇవన్నీ కట్ చేస్తారండి. ఇదిగోండి బల్లలాగా ఇచ్చాడు కదండి. ఇక్కడైతే కట్టలు వేసుకొని వస్తారనమాట. మా మామయ్య వాళ్ళు అందరికీ కట్ చేయడానికి వెళ్తారనమాట. గోధుమలు అవి పంట కట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎకరానికి ఇంత అని మనీ ఇస్తారు. ప్లస్ ఒక కట్ట అయితే ఒక 25 kilo గోధుమలు కానీ అట్లా ఒక కట్ట అయితే ఇస్తారనమాట. ఇదిగోండి ఇది అటాచ్ చేసుకొని వెళ్ళటమే. ఇంకా ట్రాలీ అయితే అవసరం లేదు. డైరెక్ట్గా ట్రాక్టర్కి ఇక్కడ అటాచ్ చేసేసుకొని వెళ్ళిపోవడమే. ఇదైతే ఎప్పుడు కొన్నారో తెలియదు కానండి. నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయితే నేను ఇలానే చూస్తూనే ఉన్నానమాట దీన్ని. అంటే ఇంకా ఎన్ని సంవత్సరాల ముందు కొన్నారో నాకైతే తెలియదు, కానీ నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయితే నేను చూస్తూనే ఉన్నానమాట. ఇంకా ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఇంకోటి తీసుకున్నారనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి గుడి అండి. రాజస్థాన్లో ప్రతి ఒక్క ఇంటికి అయితే ఇంటి బయట గుడి పెట్టుకుంటారనమాట. ఇట్లా చిన్న గుడి కట్టించుకుంటారు. ఇది వచ్చేసి మొన్న రీసెంట్గా తీసుకున్నారండి. మా ఇంటికి వచ్చారనమాట. దంతోరు వచ్చినప్పుడు తీసుకున్నారనమాట. ఇదేంటంటే ఇప్పుడు పొలం దున్నుకోవడానికి అనమాట. రెయినీ సీజన్ స్టార్ట్ అయింది కదండి. ఇంకైతే విత్తనాలు వేయాలి కదా, అందుకని చెప్పేసి ఎప్పుడు వేరే వాళ్ళకి తీసుకొచ్చుకునే వాళ్ళు మా మామయ్య వాళ్ళు. సో వేరే వాళ్ళది ఎందుకులే పద్దాకి వెళ్ళడం, తెచ్చుకోవడం, మళ్ళీ రిటర్న్ ఇచ్చేయడం అని చెప్పేసి ఈసారి మనమేది కొనుక్కుందాలని చెప్పేసి కొత్తదైతే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ మా మరిది అనమాట. సో ఓవరాల్గా ఇదండి మా ట్రాక్టర్. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఓకే.